మీకు తెలుసా దేవుడు మన మీద ఎలా కృప చూపించాడు? మరి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపడం ద్వారా మనుషులందరి పట్ల ఆయన కృప చూపించాడంట. మరి కృప అంటే ఏంటి? కృప అంటే ఎవరో తెలుసా అండి? కృప అంటే మన యేసు ప్రభు వారే. సో అందరికీ, సర్వమానవాళికి మరి రక్షణ కలగజేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించాడంట. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కోసము సిలువలో తన ప్రాణం పెట్టారంట. హల్లెలూయా. సర్వమానవాళి యొక్క శిక్షను యేసు ప్రభు వారి మీద ఆ దేవుడు వేశాడంట. మరి యేసు ప్రభు వారి మీదనే ఆయన పాపములకు తీర్పు తీర్చాడంట. మరి ఈ విధంగా తన కుమారుణ్ణి బలి ఇవ్వడం ద్వారానే మానవుల పట్ల ఆయన కృప చూపించాడంట. మరి ఎవరెవరైతే వారి పాపముల నిమిత్తము యేసు ప్రభు వారు చనిపోయాడని, మరి ఆ పాపములకు వెల చెల్లించారని, మరి ఆయన ఆ పాపముల విషయమై మరణించి మరి తిరిగి లేచారని తమ హృదయంలో విశ్వసిస్తున్నారో, విశ్వసించడమే కాకుండా నోటితో ప్రభువుగా ఒప్పుకుంటున్నారో వారందరంట నీతిమంతులుగా తీర్చబడ్డారంట. హల్లెలూయా. సో మరి దేవుని కృప మన పట్ల ఇలా వెల్లడి చేశాడంట ఆయన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించడం ద్వారా. హల్లెలూయా.